నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇండి కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీ ఎన్ని సీట్లలో విజయకేతనం ఎగురవేయబోతోంది ఇలా ఎవరికి వారు అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ కూటమి చేయించుకున్న అంతర్గత సర్వేలో బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి గెలుచుకుపోయే స్థానాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చాయట దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే 4 విడతల పోలింగ్ పూర్తి కాగా ఇంకా 3 విడతల పోలింగ్ మిగిలింది దీనితో భారతీయ జనతా పార్టీ ఒక అంతర్గత సర్వే చేయించారు ఈ అంతర్గత సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ కూటమి అయిన ఎన్డీఏ కూటమికి 398 పార్లమెంటు స్థానాలు రానున్నట్లు తెలియవచ్చింది 400 స్థానాలకు 2 తక్కువగా రానున్నట్లు తెలిసింది అలాగే ఎన్డీఏ కూటమికి 400 స్థానాలను ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా నిర్దేశించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఎన్డీఏకి 2 సీట్లు తక్కువగా 398 సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఒకవేళ భారతీయ జనతా పార్టీ మరింత కష్టపడితే 400 మార్కులు దాటిపోయే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది మొత్తానికి బీజేపీ చేయించుకున్న అంతర్గత సర్వేలో 398 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనేది మోడీ కల ఈ కలను నెరవేర్చుకోవడానికి ఈ సర్వేలో ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడైతే తేడాలు ఉన్నాయో చెప్పారు కాబట్టి వాటిని సరి చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మోడీ ఇంకొంత దూకుడుగా వ్యవహరిస్తే 400 పై చిలుకు స్థానాలను గెలుచుకోవడం ఈజీ ఎందుకంటే వాళ్ళు అనుకున్న గోల్కి 2 సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 2 సీట్ల కోసం ఒక 20 సీట్ల మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంకో 3 విడతల పోలింగ్ ఉంది కాబట్టి ఈ 3 విడతల పోలింగ్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో ఎక్కువగా పోలింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 స్థానాలను కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది దీనితో 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనుకునే మోడీ కల కూడా నెరవేరుతుంది దక్షిణాదిలోనే బీజేపీ ఊహించని స్థాయిలో సీట్లను సాధించగలిగినప్పుడు ఇక మిగిలిన ప్రాంతాలలో బీజేపీ ఖచ్చితంగా విజయబావుట ఎగరవేయడానికి అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది మొత్తానికి ఇప్పటి వరకు చేయించుకున్న అంతర్గత సర్వేల నేపథ్యంలో 398 స్థానాలను బీజేపీ గెలవడానికి అవకాశం ఉందట ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఇక ఎన్డీఏ కూటమి పరిస్థితికి వస్తే కాంగ్రెస్ డబల్ డిజిట్ దాటడం కష్టం 50 లోపు స్థానాలని గెలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇండి కూటమికి ఈసారి భారీ ఎదురు దెబ్బ తగులుతుంది దానికి తోడు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ డకౌట్ అవ్వబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి మరి 4 విడతల పోలింగ్ అయితే పూర్తయిపోయింది రానున్న 3 విడతల పోలింగ్లలో ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ప్రజలకు వట్టం కడతారు అనేది ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయ బావుట ఎగరవేయబోతుంది అనేది 400 సీట్ల మోదీ కళ ఎంతవరకు నెరవేరుతుందో అనేది మీరేమనుకుంటున్నారు ఎన్ని సీట్లతో లోక్సభలో మోడీ అడుగు పెడతారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జై భారత్